గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. గురుగారు సాధారణంగా పంచోపచార పూజలు అంటూ ఉంటారు కదా. అసలు ఆ పంచోపచార పూజలు ఏంటి? అంటే ఎలా చేస్తారు దాన్ని? తప్పకుండా అమ్మ. ఫస్ట్ మీరు పంచోపచారం చేసిన షోడశోపచారమైన 64 ఉపచారాలు ఉంటాయి. ఏ పూజ చేసినా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిగా మీరు పూజా మందిరంలోకి వెళ్ళారు అంటే మీరు ఎలా అయితే చూడండి, మనకి 2 బెడ్రూము 3 బెడ్రూము 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి కదా. మనము పిల్లవాడి గదిలోకి వెళ్ళేటప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? మన అమ్మాయి అబ్బాయి అక్కడ కూర్చున్నాడు, లోపల ఉన్నారని ఫీల్ అవుతారు ఎవరైనా. లేకపోతే తండ్రి ఉంటే తండ్రి గారు ఉన్నారు, లేకపోతే తల్లి ఉంటే తల్లి గారు ఉంది, లేకపోతే నానమ్మో అమ్మమ్మో తాతయ్య ఉంటే ఉన్నారని ఎలా ఫీల్ అవుతాము. తలుపు కొడతాం, లోపలికి వెళ్ళి పలకరిస్తాం. లోపల ఎటువంటి అక్కడ ఏదైనా స్మెల్ వచ్చేది పెట్టము, నీట్గా ఉండాలని ఎలా చూసుకుంటామో 100% ఆ గదిలో ఒక్కోసారి తండ్రి గారు ఉండొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, కానీ మన పూజా మందిరంలో 100% ఆ స్వామివారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉంటారు. ఇంక అందులో మీకు 1% కూడా డౌట్ అక్కర్లేదు. 100% ఉంటారమ్మా అక్కడ. అది ఉన్నారు అనే స్పృహతో మీరు ముందు పూజా మందిరంలోకి అడుగు పెట్టండి. అది చిన్న గూట్లా కట్టుకోనివ్వండి, ఒక మందిరంలాగా ఒక రూమ్లా పెట్టుకోనివ్వండి. ఫస్ట్ అందులోకి అడుగు పెట్టేటప్పుడు స్వామివారు లోపల ఉన్నారు. అందుకే బాగా ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో బాగా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే తలుపు కొడతారు. ఫస్ట్ టక్ 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 అని కొడతారు, కొట్టి తలుపు తీస్తారు. ఓకే, తెలుసా అమ్మ? అలా చేయాలి. చేసిన తర్వాత పంచోపచారం గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తలుపు కొట్టినప్పుడు పొద్దున్నే ఇంకా సూర్యోదయానికి ముందే క్లీన్ చేసేసుకుంటారు. కొంతమంది నైట్ టైం క్లీన్ చేస్తారు, ఎందుకంటే ఈవినింగ్ పూజ చేసినటువంటి పదార్థం ఉంటుంది కదా, తీసేస్తారు. ఆ పుష్పాలు అవన్నీ చక్కగా అలంకరణ, తోముకునేవి ఉన్నట్టు తోముకోవడం, అలంకరణ చేసిన తర్వాత మొట్టమొదటిగా మనకి పంచోపచారాలు అంటే ఏమిటి అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఇంత 5. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. అందులో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే దీపారాధన. శాస్త్రంలో దీపం మీరు వెలిగించారంటే, అది ఇంట్లో కానివ్వండి, గుడిలో కానివ్వండి, ఎక్కడైనా మీరు ఒక దీపం వెలిగించారంటే దాని ద్వారా అనేకమైనటువంటి దోషాలు పోతాయని చెప్పబడింది. శాస్త్రంలో ఉంది ఇది. మనం ఏదో కామన్గా ఒక దీపం అనుకుంటున్నాం. దీపము మీరు వెలిగించారా చాలా దోషాలు పోతాయి. ఒకటి. రెండవది, దీపం వెలిగించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటో చెప్తానని మీకు. దీపం వెలిగించాము అంటే మీ అజ్ఞానం ముందు పోతుంది, మీరు చేసే పనిలో క్లారిటీ పెరుగుతుంది. అందుకే మనకి దీపాన్ని ఎక్కడ చెప్పారు శాస్త్రంలో, పూజ గదిని ఎక్కడ చెప్పారు? వాస్తుపరంగా చూసుకుంటే ఈశాన్యే దేవతా గృహ అంటే ఈశాన్యంలో దేవతా గృహం ఉండాలి. ఎందుకు? ఈశానుడు అనేటువంటి జోన్ అది, అందుకని. అలాగే ద్వితీయ అదితి అనేటువంటి పదాలు పడతాయి అక్కడ. ద్వితీయ అదితి పని ఏమిటి అంటే మీ మనసులో ఏదైతే ఉందో, మీ ఆలోచనలో ఏదైతే ఉందో, మీ ఆలోచనలు భగవత్ ఆలోచనలతో సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడినప్పుడు మీరు రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉండదు. మరి దీపం ఎందుకు పెడుతున్నాము అంటే దీపం వెలుగునిస్తుంది. మీ ఆలోచనలు అలర్ట్గా ఉంటే మీరు రాంగ్ డెసిషన్ తీసుకోరు. ఒక్కొక్కసారి మనం ఆవేశంలోనో తొందరపాటులోనో కొన్ని రాంగ్ డెసిషన్ తీసుకోండి. అలాంటి ఛాన్సెస్ మీరు దీపం వెలిగించడం వల్ల ఉండదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. దీపం వెలిగించిన తర్వాత అక్కడ అక్షింతలు, పుష్పాలు వేసి దీపానికి నమస్కరించుకుంటారు. దాని తర్వాత అంటే దీనికంటే ముందు మనం కేశవాయ స్వాహ మాతాయ స్వాహ తీసుకుంటాం, ఆచమనం చేస్తాము. చేసిన తర్వాత దీపం వెలిగించుకుంటాము. దీపం వెలిగించిన తర్వాత గాయత్రి జపం ఉన్న వాళ్ళు గాయత్రి జపం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే దీపం ముందు వెలిగించి నమస్కరించుకున్న తర్వాత దీపం, గంధం, పుష్పం, గంధం వేస్తారు స్వామివారికి. పుష్పంతో పూజ చేస్తారు, అష్టోత్తరాలు ఏమైనా ఉంటాయి. అదేవిధంగా ధూపం. ధూపం అంటే ఏమిటి? మనం సాంబ్రాణి వేసేది ఉంటుంది, లేదా అగరబత్తితో చూపించాలి. దాని తర్వాత నైవేద్యము. ఇప్పుడు ఇందులో చూడండి, గంధం వేసేటప్పుడు గంధం వేస్తాం కదా, ఈ గంధం వేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం ఉంటుందంటే, చాలామంది జన్మజాతకాల్లో గురుబలము అంటారు. ఏమండి మాకు గురుబలం లేదండి, అందుకే ఏ పని అవ్వట్లేదండి. మీరు రోజు గంధంతో పూజ చేయండి స్వామివారికి, ఖచ్చితంగా మీ జాతచక్రంలో గురువు ఎలాగున్నా మీకు గురుబలం పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. గురుబలం ఉందా, మనం ఏ పని చేస్తున్నా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా లైఫ్లో మళ్ళీ సెట్ అయిపోతారు. మీరు కొంతమంది చూడండి అమ్మా, అరే ఎన్ని బిజినెస్లు చేసి లాస్ అయ్యాడు మళ్ళీ నిలబడ్డాడండి అంటాం. అంటే ఏమిటి? మీ జన్మజాతకంలో ఇబ్బందులు పడే యోగం ఉన్నా గురుబలం ఉంటే మీరు మళ్ళీ నిలబడగలుగుతారు. అందుకని గంధంతో చేయాలి, గురుబలం పెరుగుతుంది గంధంతో పూజ చేస్తే. ఒకటి. పుష్పం.
పుష్పాన్ని ఇలా తీసుకొని చక్కగా మీ మనసు నుంచి ఇలాగ వేస్తాం మనం ఒక్కొక్క స్తోత్రం చదువుతూ. పుష్పం ఇలా వేస్తే ఏమవుతుందంటే చెప్తాను చూడండి. మనకి కొన్ని యోగాలు ఉంటాయి. అంటే ఎలా అంటే మీరు కొంతమంది అంటుంటారు చూసారు, నేను ఏం చెప్పినా సరే చెడుగా అనిపిస్తుందండి అవతల వాళ్ళకి, మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి అంటూ ఉంటారు. మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం కానీ, సహోదరులతోని లేకపోతే దాయాదులతో ఉండేటువంటి రిలేషన్స్ బాగుండడం కానీ, అలాగే దారిద్రము అంటారు. ముఖ్యంగా మీరు పుష్పంతో పూజ చేశారా స్వామివారికి, దారిద్రం తొలగుతుంది. దరిద్ర నాశనం పుష్పంతో పూజ చేస్తే దరిద్ర నాశనం అని చెప్పబడింది. కాబట్టి దారిద్రం పోతుంది. దారిద్రం పోవడానికి పుష్పం చెప్తారు. ఎందుకంటే చేతిని 3వ భావంగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. కరములు అంటారు. దీని 3rd హౌస్ జ్యోతిష్ శాస్త్రరీత్యా. మనకి దారిద్రము, ధైర్యము, అదేవిధంగా పరాక్రమము, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో 3వ భావంలోనే ఉంటాయి. ఈ చేతితో చేస్తున్నాం మీరు పూజల. పుష్పానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మంగళకరమైన వస్తువు పుష్పం. పుష్పము, పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ మంగళకరమైన వస్తువులు. మంగళకరమైన వస్తువుని మీ చేయి తాకి మంగళాన్ని ఇచ్చేటువంటి స్వామి వారి దగ్గర పెడుతున్నారు. అప్పుడు ఏమవ్వాలి? ఇందులో ఉండే చాలా క్వాలిటీలు చెప్పారు. 3rd హౌస్కి చేతికి ఏం చెప్పారు? దారిద్రం అని చెప్పారు. అందుకే చేయి తల మీద పెట్టుకోగల దరిద్రం అంటారు మన వాళ్ళు. దారిద్రం అని చెప్పారు. కృషి చెప్పారు దీనికే, చేతికే జ్యోతిష్ శాస్త్రంలో. పౌరుషము, పరాక్రమం దీనికే చెప్పారు. ఎందుకు చెప్పారు? మనం ఇలా చూపిస్తాం, బలం చూపిస్తాం. చూసారా నాకు ఎంత కండలు ఉన్నాయో అంటాం, నాకు ఎంత ధైర్యం ఉందా అంటాం. వీటికే చూపించారు. కాబట్టి ఇందులో మీరు పూజ చేసేటప్పుడు దారిద్రం అనే దాన్ని తీసేస్తాడు భగవంతుడు. అందుకని పుష్పంతో చేయాలి. మనకి ధూపానికి ఏం చెప్పారంటే వేదంలో, శాస్త్రాల్లో, పురాణాలు అన్నింటిలో కూడా ధూపము వేయడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు శాస్త్రం. ధనప్రాప్తి ధూపం ఇంట్లో కనుక మీరు సాంబ్రాణి ధూపం వేసినా, స్వామివారికి ధూపం చూపించినా ధనప్రాప్తి అని చెప్పడం జరిగింది. మీరు కావాలంటే శాస్త్రాల్లో ఉంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నైవేద్యము. ఎందుకు నైవేద్యం పెట్టాలి? మనము ఒక్కొక్కసారి తినకూడనివేవో తింటూ ఉంటాం లైఫ్లో. మన బాడీ పాడవుతుంది దానివల్ల. కానీ మీరు చూడండి అమ్మా, ఏదైనా ఒక భగవంతుడికి ఏదైనా ప్రసాదం చేసినప్పుడు దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటుంటాం చూసారు, ఇంట్లో చేసిన మనం తిరుపతి లడ్డు కూడా ఎంత టేస్ట్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎలా చేసినా అది టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని, ఒక చిన్న చక్కెర ముక్కే అనుకోండి, బెల్లం ముక్కే అనుకోండి, మీరు నార్మల్గా బెల్లం ముక్క తిన్నప్పుడున్న రుచికి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టిన బెల్లం ముక్కకి చాలా తేడా ఉంటుంది. పెట్టి మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాము అంటే ఈ శరీరంతో చేసిన పాపాలు, మనం తెలుసో తెలియకో తినటువంటి పదార్థం ద్వారా ఈ శరీరం ఏదైనా పాడవుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా దగ్ధం అవుతాయి. మనలో బాడీలో బ్లాకేజెస్ పోతాయి ప్రసాదం తీసుకున్నప్పుడు. అందుకని ఏం చేయాలి? కనీసం పంచోపచారాలు చేయమన్నారు. ధూపం, దీపం, నైవేద్యం, అదేవిధంగా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. గంధం వల్ల గురుబలము, పుష్పం వల్ల దరిద్ర నాశనము, అదేవిధంగా ధూపం వల్ల ఏమో ధనప్రాప్తి, దీపం వల్ల ఏమో జ్ఞానము, నైవేద్యం వల్లేమో మనం శారీరకంగా ఉన్నటువంటి దోషములు తొలగిపోవడము, స్వామివారికి కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం. దాని ద్వారా ఏమిటి? మొత్తం ఆయనే ఇస్తున్నాడు. స్వామి నాకున్న శక్తితో నీకేదో ఒక నైవేద్యం పెడుతున్నాను అంటే మనం కృతజ్ఞత పెట్టడం. ఇవి చేయాలి. ఇది కనుక ఎవరైనా చేస్తే మనస్ఫూర్తిగా అయితే ఎలా చేయాలి? హర్రిబర్రీగా, కోపంగా కాదు. ఏదో గొడవ పెట్టుకుంటూ ఇంట్లో కరుపులతో అసలు చేయొద్దని చెప్తుంది. మీకు గతం వీడియోలో కూడా చెప్పాను, అసలు అలా చేస్తాం 3 రోజులు ఉపవాసం ఉండాలి, గుండు కొట్టించుకోవాలని చెప్పింది శాస్త్రం. ఇంతకుముందు మరి మీకు చెప్పాను లేదు, నాకు ఐడియా లేదు. 3 రోజులు ఉపవాసం ఉండి గుండు కొట్టి ముండనం చేసుకోమని చెప్పింది. ఎప్పుడైనా అరిశాడంటే నేను అక్కడ దేవత ఉంది. మీకు ముందుగా ఏం చెప్పానని మీకు, అక్కడ దేవత ఉంది. ఇంటికి వచ్చిన అతిథి ముందు మనం అరుస్తామా? ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అదేవిధంగా ఇది కూడా చేయాలి. నిత్యం ఇవి చేయాలి. నిత్యం ఇవి చేయాలమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.